ప్రీవియస్ రీలో ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి అనే ఫేమస్ డైలాగ్ గురించి చూసాం. కానీ అసలు మహాభారతంలో కర్ణుని ఆపింది ఎవరు? ద్రోణాచార్యుడా? కాదు, కృపాచార్యుడు. అసలు మరి కృపాచార్యుడు కర్ణుని ఎందుకు ఆపారు? చూద్దాం. కొన్ని సంవత్సరాల పాటు ద్రోణాచార్యుని దగ్గర విద్య నేర్చుకున్న హస్తినాపుర రాజకుమారుల కోసం వాళ్ళు నేర్చుకున్న అస్త్రశస్త్ర విద్యలను ప్రజల ముందు ప్రదర్శించడానికి ఒక పెద్ద రంగభూమిని ఏర్పాటు చేశారు. అక్కడ యుధిష్ఠిరుడు, భీముడు, దుర్యోధనుడు, అశ్వత్థామ, అర్జునుడు అందరూ తమ తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. చివరగా అర్జునుడు తన ధనుర్విద్యతో అందరిని ఆశ్చర్యపరిచాడు. అందరూ అర్జునుడిని ప్రే చేస్తున్న టైంలో అనుకోకుండా ఒక యువ యోధుడు అన్ఇన్వైటెడ్ గా రంగభూమిలోకి అడుగు పెడతాడు. అతనే కర్ణుడు. ముందుగా తన గురువైన ద్రోణాచార్యునికి నమస్కరించి అర్జునుడు చేసిన ప్రతి ధనుర్విద్య ప్రదర్శనని ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాడు. ఆ దృశ్యం చూసి అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. ఆ తరువాత కర్ణుడు నేరుగా అర్జునుని డ్యూయల్కి రమ్మని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడే కృపాచార్యుడు మధ్యలో వచ్చారు. కానీ ఆయన కర్ణుని ఇన్సల్ట్ చేయడానికి రాలేదు. ఎందుకంటే ఇది యుద్ధభూమి కాదు, ఇది రంగభూమి. రాజకుమారుల అస్త్రశస్త్ర ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన రాజవేదిక. ఆ వేదికలో రాజకుమారుడైన అర్జునుడితో యుద్ధం చేయాలంటే ఎదురుగా నిలబడిన వాడు కూడా సమానమైన హోదా కలిగి ఉండాలి. అందుకే కృపాచార్యుడు కర్ణుని ముందుగా నీ వంశం, నీ జననం చెప్పు అని అడిగారు. కానీ కర్ణుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడే దుర్యోధనుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కర్ణుణ్ణి అంగదేశానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆ తరువాత ఇద్దరు యోధులు యుద్ధానికి సిద్ధమయ్యారు. కానీ అప్పటికే సూర్యాస్తమం కావడంతో ఆ రోజు కర్ణుడు ఇంకా అర్జునుడి మధ్య యుద్ధం జరగలేదు. అలా కర్ణుడు అంగదేశానికి రాజయ్యాడు.